హలో, ఈ వీడియోలో నేల రకాలు అంటే ఆమ్ల నేలలు, క్షార నేలలు, వాటి pH సరి చేయడం ఎలా అనే అంశం గురించి చెప్పదలుచుకున్నాను. ఒక సబ్స్క్రైబర్ కోరిక మీద ఈ వీడియో తయారు చేస్తున్నాను. నాకు తెలిసింది కొంచెం, తెలుసుకున్నది కొంచెము కలిపి వీడియో తయారు చేశాను. చివరి దాకా చూడండి, దీని మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి. ముందుగా మనము pH అంటే ఏంటో తెలుసుకుందాం. pH అనేది ఒక ద్రావణములో ఒక గది ఉష్ణోగ్రత వద్ద ఉండేటటువంటి హైడ్రోజన్ అయాన్లు, హైడ్రాక్సిల్ అయాన్ల గాఢతను తెలియచేసేటటువంటి ఒక నెంబర్. ఓకే, సో ఈ P అంటే పొటెన్షియల్, H అంటే H+ అయాన్ల గాఢతను సూచిస్తుంది అనమాట. సాధారణంగా pH అనేది ఏంటి, నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ H అయాన్స్ అన్నమాట. సో స్వచ్ఛమైన నీరు ఉందనుకోండి, అది 25 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర దాంట్లో H+ అయాన్లు ఎన్ని ఉంటాయో OH అయాన్ల గాఢత కూడా అంతే ఉంటుంది. సో రెండు సేమ్ ఉన్నాయనుకోండి, అప్పుడు అది తటస్థం, న్యూట్రల్ అన్నమాట. ఓకే, సో అలా కాకుండా H+ అయాన్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, అది ఆమ్లం. OH అయాన్స్ ఎక్కువ ఉండడం కానీ లేదా H+ అయాన్లు తక్కువ ఉంటే కనుక అది క్షారము, బేస్ అంటారన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఎంత ఎసిడిక్ నేచర్ ఉంది, ఎంత బేసిక్ నేచర్ ఉంది అని తెలియచెప్పడానికి అందరు కలిసి ఒక కామన్ స్కేల్ ఒకటి తయారు చేశారు. దాన్ని pH స్కేల్ అంటారు. ఈ pH స్కేల్ని ఇక్కడ గీసాను చూడండి. దీంట్లో 0 నుండి 14 మాత్రమే నెంబర్లు మాత్రమే ఉన్నాయి. అందులో 7 అనేది న్యూట్రల్. ఇక్కడ H అయాన్లు, OH అయాన్లు సమానంగా ఉంటాయి అన్నమాట. సో H+ అయాన్లు పెరిగిన కొద్దీ pH నెంబర్ తగ్గుద్ది. మన ఎడం చేతి వైపు వెళ్ళే యారో మార్క్లో చూడండి, నెంబర్లు తగ్గుతూ ఉన్నాయి. ఎంత తగ్గితే అంత గాఢమైన ఆమ్లం అన్నమాట. ఆ 7 నుంచి మన కుడి చేతి వైపుకు వెళ్తుంది, నెంబర్ పెరుగుతూ పోతుంది చూడండి. సో ఎంత నెంబర్ పెరిగితే అంత గాఢమైన క్షారం అన్నమాట. సో ప్రతి 2 నెంబర్ల మధ్యలో 10 వంతులు ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో 3 అనేది నెంబర్ తీసుకున్నట్టయితే అది ఆమ్లము. దానికన్నా 2 10 ఎక్కువ గాఢతలో ఉంటుంది. అది 4 10 తక్కువ గాఢత కలిగిన ఆమ్లం అన్నమాట. ఓకే, pH స్కేల్ అర్థమైందా? అయితే నేలకు pH ఎందుకు వస్తుంది, హైడ్రాక్సిల్ అయాన్లు, హైడ్రోజన్ అయాన్లు ఎందుకు అంటే, ఈ నేలలో ఉండే కొన్ని క్యాటయాన్లు, యానయాన్ల వల్లనే నేలకు pH అనేది వస్తుంది. ఎలా వస్తుందో తర్వాత తెలుసుకుందాం. రైట్, pHని ఎలా నిర్ధారిస్తారు? నేల యొక్క pH కనుక్కోవాలంటే కొంత మట్టిని తీసుకొని దానికి నీరు కానీ కాల్షియం క్లోరైడ్ని కానీ కలిపి pHని ఎంత ఉంది అని నిర్ధారిస్తారు. దేని సహాయంతో? మీకు తెలిసి లిట్మస్ కాగితాలు 2 రకాలు ఉంటాయని, బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్. వీటి సహాయంతో ఆమ్లమా క్షారమా తెలుసుకోవచ్చు. pH పేపర్ సహాయంతో ఎంత గాఢత ఉంది అనేది తెలుసుకోవచ్చు. అలాగే ఇండికేటర్ సొల్యూషన్ వాడచ్చు, ఎలక్ట్రానిక్ pH మీటర్ని వాడచ్చు, లేదా స్పెక్ట్రోఫోటోమెట్రిక్ పద్ధతులను వాడి ఒక నేల యొక్క pHని నిర్ధారించవచ్చు. అయితే మనం ఎందుకు నిర్ధారించాలి? సో ఒకటి ఏంటంటే, రైతు ప్రతి 3 ఏళ్లకు ఒకసారైనా తన పంట పొలంలో ఉన్న భూమి యొక్క భూసార పరీక్ష చేయించాలి. ఆ లవణాలు ఎంత ఉంటాయి, అలాగే pH ఎంత ఉంటుంది. ముఖ్యంగా pH వలన ఏంటంటే, మనం ఉపయోగించే నేల తటస్థమా, ఆమ్లమా, క్షారమా అని తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా పంట వేయచ్చు. ఎందుకంటే అన్ని పంటలకు ఒకే రకమైన నేలల అవసరం రాదు, ఒకే రకమైన pHలో పెరగవు. కాబట్టి నేల యొక్క pHని బట్టి వేయాల్సిన పంటను నిర్ధారించుకోవచ్చు. అలాగే ఏ ఎరువులను ఎంత మోతాదులో వేయాలో తెలుసుకోవచ్చు. అలాగే నీటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకోవచ్చు. మొత్తం మీద పంట యాజమాన్యం గురించి అర్థం చేసుకోవాలంటే నేల యొక్క pH కనుక్కోవాల్సిందే అన్నమాట. అర్థమైందా? ఈ నేలలో ఉన్నటువంటి అయాన్లు pHని ప్రభావితం చేస్తాయి. అసలు ఎలా pH అనేది ఏర్పడుతుంది అంటే, మట్టి అనేది ఒక శిల అంటే ఒక రాయి క్రమక్షయం వలన ఏర్పడుతుంది అని తెలుసు.
ఆ శిలను మాతృశిల అంటారు. సో ఆ శిలలో ఏవైతే ఖనిజాలు ఉన్నాయో ఆ ఖనిజాలు వాతావరణంలో వాయువులు కానీ భూమి నీటిలో ఉండే వాటి వలన కానీ చర్యలు జరిగి ఏ అయితే లవణాలు ఏర్పడతాయో ఆ లవణాలను బట్టి pH ఉంటుందన్నమాట. ఓకే, అలాగే ఆ నేల నుంచి ఆ లవణాలు ఏవైతే క్యాటయాన్లు యానయాన్లు ఉంటాయో అవి లీచింగ్ జరిగాయి అనుకోండి, భూమి పొరల్లోకి వెళ్ళిపోయినాయి అనుకోండి, దానివల్ల కూడా pH ప్రభావం ఉంటుంది. ఎట్లా అంటే లీచింగ్ ఎక్కువైంది అనుకోండి ఆమ్ల నేలలు ఏర్పడతాయి, లీచింగ్ తక్కువ ఉందనుకోండి క్షార నేలలు ఏర్పడతాయి. ఓకే, అసలు నేలలో అన్ని మొక్కలు పెరగటానికి అనుకూలమైన pH 5.5 నుండి 7.5 ఉంటే ఆ మొక్కలకు అనుకూలం అన్నమాట. అయితే అన్ని మొక్కలకు అన్ని రకాల పంటలకు ఒకే రకమైన pH అవసరం లేదని చెప్పాను. కొన్ని మొక్కలకి రెండింటి మధ్య pH భేదం ఎంత తేడా ఉన్నా కూడా పెరుగుతాయి, కొన్నిటికి కొంత pHలోనే పెరుగుతాయి అన్నమాట. ఉదాహరణలు ఇచ్చాడు చూడండి, ఇక్కడ చింతలో 4.5 నుంచి 8, బొప్పాయి 5 నుంచి 8, కంది 5 నుంచి 8.3 వరకు, వాటి మధ్య అంత రేంజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా అవి పెరగగలుగుతాయి. కానీ దానిమ్మ చూడండి 6.0 to 6.9 ఆ మధ్యలో ఉంటేనే ఆ దానిమ్మ పెరగగలుగుద్ది అన్నమాట. సో ఆ pH అటు వెళ్ళినా కష్టమే ఇటు వెళ్ళినా కష్టమే అన్నమాట. అర్థమైందా? సో pHని బట్టే మొక్కలు పెరుగుతాయి అన్నమాట. నేను ఇందాక లీచింగ్ అనే పదం వాడాను. అసలు లీచింగ్ అంటే ఏంటి చూడాలంటే సాయిల్ ప్రొఫైల్ మీకు తెలిసి ఉండాలి. సాయిల్ అంటే ఆ నేల కొన్ని హొరైజన్లుగా విభజించబడి ఉంది. ఆ మట్టి యొక్క రంగును బట్టి కొన్ని కొన్ని భాగాలుగా విభజించామన్నమాట. అన్నిటికన్నా పైది ఆ రాలిపోయిన ఆకులు చెత్తా చెదారంతో నిండి ఆర్గానిక్ మ్యాటర్తో ఉండేది ఓ హొరైజన్ అన్నమాట. లిటర్ ఎక్కువ ఉంటుంది. దాని కింద నుంచి అసలైన నేల ప్రారంభమవుతుంది. ఆ పై పొర మెత్తగా ఉంటుంది, కొంచెం వదులుగా ఉంటుంది. సో ఆర్గానిక్ పదార్థాలంటే ఆ రాలిపోయిన ఆకులు వాటిని కుళ్ళ చేసే సూక్ష్మజీవులు ఉంటాయి, ఆకులు కుళ్ళిపోయి మిగిలినటువంటి కర్బన పదార్థాలు, నైట్రోజన్ పదార్థాలు లాంటివి ఉండేటటువంటి సారవంతమైన మట్టి ఆ ఏ హొరైజన్లో ఉంటుంది అన్నమాట. దీంట్లో ఎక్కువగా ఉండేది హ్యూమస్ ఉంటుంది, మొక్క పెరగటానికి కావాల్సిన మినరల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మొక్క పెరగటానికి అనుకూలమైనటువంటి హొరైజన్ ఏది ఏ. అయితే దాని కింద మట్టిలో తేడా ఉంది చూడండి కలర్లో. ఎందుకు వచ్చింది అంటే వర్షపు నీరు కానీ లేదా నీటి వనరుల నుంచి నీరు ఈ మట్టిలోకి ప్రవహిస్తున్నప్పుడు ఆ ఏ హొరైజన్లో ఉండేటటువంటి క్యాటయాన్లు యానయాన్లు అనేవి ఆ మట్టి పొరల గుండా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వెళ్ళడాన్ని లీచింగ్ అంటారు. సో అక్కడ ఆ కింద లేయర్లో లీచింగ్ లేయర్ అన్నమాట. అది ఎక్కడ శాండ్ కానీ సిల్ట్ అంటే సన్నని రేణువులు వాటి మధ్యలో గాలి ఉండి నీరు ప్రవహించడానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. సో ఆ లీచింగ్ లేయర్ గుండా నీరు ప్రవహించి కిందకి వెళ్ళిపోతుంది. ఆ వెళ్తూ ఉన్నప్పుడు ఆ పై పొరల్లో ఉండేటటువంటి సాయిల్ పార్టికల్స్ కానీ ఇనుము, కాల్షియం కార్బోనేటు, అల్యూమినియం ఆక్సైడు ఇలాంటివన్నీ కూడా లీచ్ అయ్యి కిందకు వస్తాయి అన్నమాట. కిందకు వచ్చి కింద ఉన్నటువంటి దాన్ని బి హొరైజన్ అంటారు. సో లీచింగ్ లేయర్ ఏది ఈ హొరైజన్, ఆ కిందది కొంచెం రాళ్ళుగా మట్టిగా ఉంటుంది అన్నమాట. అక్కడికి వచ్చేటప్పటికి ఇనుము, సోడియము, అల్యూమినియం ఇలాంటివి ఉంటాయి, కానీ కాల్షియం కార్బోనేట్ కిందకి వెళ్ళిపోద్ది. ఇంకా కిందకి వెళ్ళిపోయి సి హొరైజన్లో నిలుస్తుంది. అక్కడ ఇంకా కొంచెం రాళ్ళు ఉంటాయి, కొంచెం మట్టి ఇంకా ఏర్పడతా ఉన్న స్థితి అన్నమాట. సో ఇక్కడ ఏమాత్రం ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉండదు, అందుకని వేరు వ్యవస్థ అక్కడ దాకా రాదన్నమాట. సో ఏదైనా మొక్క వేరు వ్యవస్థ రావాలంటే ఆ లీచింగ్ లేయర్ నుంచి కొంచెం కిందకి బి వరకు కొంచెం వస్తే తప్పితే సి వరకు వేరు వ్యవస్థ వెళ్ళదన్నమాట. ఇంకా దాని కింద ఉన్నటువంటి హొరైజన్ని ఆర్ హొరైజన్ అంటారు. రాకీ మాతృశిల ఇంకా మట్టిగా ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. సో కొన్ని మిలియన్ల సంవత్సరాలు అయితేనే ఒక శిల మట్టిగా మారుతుంది. సో ఆ మట్టిలో ఆ టాప్ సాయిల్ ఏ హొరైజన్లో ఉండే టాప్ సాయిలే
మొక్కలకు పెరగటానికి అనుకూలంగా ఉండేటటువంటిది. ఆ పొరల్లో ఉన్న లవణాలు కిందకు వెళ్ళేదాన్ని లీచింగ్ అంటారు. అర్థమైందా? సో లీచింగ్ ఎక్కువ జరుగుతుంది అంటే, జరిగిపోతోంది అంటే ఆమ్ల నేలలు ఏర్పడతాయి. లీచింగ్ జరగటానికి అవకాశం లేదంటే క్షార నేలలు ఏర్పడతాయి అన్నమాట. ఓకే, సాధారణంగా అనుకూలమైన pH ఎంత అని చెప్పాను? 5.6 to 7.5 అని చెప్పాను. ఈ 5.6 కన్నా pH తగ్గుతూ పోయిందంటే ఆ నేలకు ఆమ్ల గుణం వచ్చినట్టు అన్నమాట. సో pH తగ్గింది అంటే ఆమ్ల గుణం వచ్చినట్టే. సో అసలు ఎందుకు ఆమ్ల గుణం వస్తుంది నేలకి అంటే కొన్ని సహజ కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి సాధారణంగా కురిసే వర్షం యొక్క నీరు యొక్క pH 5.6 ఉంటుంది. అది మాత్రమే భూమిలోకి వచ్చింది అనుకోండి, ఆ స్వచ్ఛమైన నీరు pHతో ప్రాబ్లం లేదు. కానీ అవి వచ్చేటప్పుడు గాలిలోని కార్బన్ డయాక్సైడ్ ఈ నీళ్ళల్లో కరగటం వలన కార్బోనిక్ యాసిడ్ వస్తుంది. ఈ కార్బోనిక్ యాసిడ్ ఆ భూమి మీద పారుతూ ఉన్నప్పుడు అది కాస్త ఇంకా నీటిలో కరుగుతూ పోయి ఆ కార్బోనిక్ యాసిడ్ బైకార్బోనేట్లను ఏర్పరుస్తుంది. ఈ బైకార్బోనేట్లు ఆ మట్టి పొరల్లో ఉండేటటువంటి క్యాటయాన్లతో కలుస్తుంది. అంటే కాల్షియము, సోడియము, పొటాషియము, మెగ్నీషియము ఇలాంటి వాటితో కలిసి వాటి మధ్య ఆకర్షణ శక్తి వలన ఈ బైకార్బోనేట్లు అవి కలిసి లీచ్ అయిపోతాయి, కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అల్యూమినియం అయాన్లును ప్రోటాన్లు అంటే హైడ్రోజన్ అయాన్లు మాత్రమే నేలలో మిగిలిపోతాయి. ఆ అయాన్ల గాఢత పెరిగింది అంటే, pH తగ్గింది అంటే ఆమ్లత్వం పెరిగినట్టే కదా. సో హైడ్రోజన్ అయాన్లు పెరుగుతున్నాయంటే pH తగ్గింది, ఆమ్లత్వం పెరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ని. రైట్, నెక్స్ట్ నేలలోని సేంద్రియ పదార్థాలు విచ్ఛిన్నం అవటం వలన కూడా కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ఓకే, ఆ బైకార్బోనేట్లు, ఆ లీచ్, ఆ మిగిలిపోయిన ప్రోటాన్లు అంటే హైడ్రోజన్ అయాన్ల వలన కూడా ఆమ్లత్వం పెరుగుతుంది. నెక్స్ట్ మొక్కల పెరుగుదలకి వాటికి కావలసిన క్యాటయాన్లు తీసేసుకున్నాయి అనుకుందాం. ఉదాహరణకి పొటాషియము, మెగ్నీషియము ఇలాంటివి తీసేసుకున్నాయనుకోండి. తీసేసుకుంటే ఏమవుద్ది? ఆ క్యాటయాన్లు తగ్గిపోతాయి. సో మొక్క ఏం చేస్తుందంటే నేలలో వేర్ల చుట్టూ క్యాటయాన్ల సమతాస్థితిలో ఉంచాలి అని వేర్ల ద్వారా ప్రోటాన్లను మట్టి రేణువులకు అందిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ఈ ఐరన్ అంతా చూసారా, అది తొందరగా కరగదు. సో మొక్కకు ఐరన్ కావాలి కాబట్టి అదేం చేస్తుంది? ఆర్గానిక్ యాసిడ్స్ని వేర్ల ద్వారా విడుదల చేసి ఐరన్ని కరిగించుకొని తీసుకుంటుంది అనమాట. సో ఈ ఆర్గానిక్ యాసిడ్స్ వలన విడుదలయ్యే ఆ హైడ్రోజన్ అయాన్ల వలన మళ్ళీ తిరిగి pH వాల్యూ పడిపోతుంది. అంటే H+ అయాన్లు పెరిగాయి అంటే ఆమ్లత్వం పెరిగినట్టే. ఓకే, ఇవి కాకుండా ఇవి సహజంగా జరిగాయండి. అలా మనం చేసే మామూలు పనులు కాదు. మనం వాడే పెట్రోలియము, బొగ్గు వీటిని మండిస్తే కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు వస్తాయి. సో ఇవి వర్షపు నీటిలో కలిసాయనుకోండి ఆమ్లాలుగా ఏర్పడతాయి. అలోహ ఆక్సైడ్లు నీటిలో కరిగితే ఆమ్లాలు ఏర్పడతాయి. సో ఆ ఆమ్లాలు ఆ వర్షపు నీటితో పాటు చేరుతున్నాయి అంటే నేలకు ఆమ్లత్వం వచ్చినట్టేగా. అలాగే అమోనియా ఉన్న ఎరువులను విచక్షణారహితంగా వాడుతున్నట్లయితే ఈ అమోనియాని నైట్రిఫికేషన్ వలన నైట్రేట్లుగా మారుస్తాయి నేలలో ఉండే సూక్ష్మజీవులు. ఆ నైట్రేట్లను మొక్కలు తీసుకుంటాయి. అలా నైట్రేట్లుగా మార్చేటప్పుడు ఈ హైడ్రోజన్ అయాన్లు విడుదలవుతాయి. అంటే నేల యొక్క pH తగ్గినట్టే, ఆమ్లత్వం పెరిగినట్టే. ఓకే, నెక్స్ట్ ఈ వ్యవసాయ భూములకు దగ్గరలో గనక గనుల తవ్వకాలు జరుగుతున్నట్లయితే ఆ తవ్వకాల్లో పైరైట్లు అనేటటువంటి అంటే ఐరన్ యొక్క సల్ఫైడ్లు అన్నమాట, ఇవి గనక ఉన్నట్లయితే అవి ఆక్సీకరణం చెందినట్లయితే ఈ నేలకు ఆమ్లత్వం చేరినట్టే అన్నమాట. సో ఇలాంటి ఇన్ని చర్యల వలన నేల యొక్క pH తగ్గుతుంది అంటే ఆమ్లత్వం పెరుగుతుంది. చాలా ఆమ్లత్వం పెరిగింది అంటే మొక్కలు పెరగటానికి అనుకూలంగా ఉండదు. రైట్, అర్థమైందా? క్షారత్వానికి గల కారణాలు చూద్దాం.
సాధారణంగా 5.5 to 7.5 pH ఉంటే అనుకూలం అని చెప్పాను. సో 7.5 కన్నా పెరిగింది అంటే నేలకు క్షారగుణం వచ్చినట్లే, బేసిక్ నేచర్ అనొచ్చు కదా. సో ఎందుకు వస్తుంది అంటే మొట్టమొదటి పాయింట్ మామూలే చెప్పుకునేదే, ఒక మాతృశిలలో కనుక సోడియం కార్బోనేట్లు బైకార్బోనేట్లు కనుక ఉంటే ఆ నేల క్షారగుణాన్ని కలిగి ఉంటుంది. సో సోడియం లవణాలు కాల్షియం లవణాల కంటే చాలా ఎక్కువ కరిగిపోతాయండి. కరిగి నీళ్ళల్లో చేరి అవి నేలకు చేరటం వలన నేలకు ఆ క్షారత్వం వస్తుంది. అందుకనే బేసిక్ సాయిల్స్ అనకుండా ఆల్కలైన్ సాయిల్స్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే ఆల్కలైన్ మూలకం, ఆల్కలి మూలకంలో సోడియం ఒకటి కదా. సో సోడియం వలన నేలకు క్షారత్వం వస్తుంది కాబట్టి వాటిని ఆల్కలైన్ సాయిల్స్ అంటున్నారు. సో అన్ని బేసిస్ వలన ఆ ఆల్కలైన్ సాయిల్ ఏర్పడదు, ఒక సోడియం వల్లనే వస్తుంది అనమాట. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్, తక్కువ వర్షపాతం ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ఉందనుకోండి, సో అక్కడ నీరు అందుబాటులో ఉండదు, ఉన్న నీరు ఆవిరైపోద్ది. సో దానివలన ఆ ప్రాంతంలో క్షార నేలలు ఏర్పడే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నీటిపారుదల సరిగ్గా లేదనుకుందాం. ఆ ప్రాంతంలో ఆ భూమి పొరల లోపలికి నీరు సరిగ్గా లీచ్ అవ్వలేదనుకోండి, అవ్వకపోతే ఆ సోడియము, పొటాషియము, మెగ్నీషియం, కాల్షియం లాంటివి ఆ బైకార్బోనేట్లతో వెళ్లకుండా అక్కడే మిగిలిపోతాయి కదా. సో వీటి వలన pH పెరిగిద్ది అన్నమాట. pH పెరిగిందంటే క్షారత్వం పెరిగినట్టే. ఓకే. భూగర్భ జలాలు తక్కువ ఎత్తులో ఉన్నాయనుకుందాం. సో తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు ఆ లవణాలు కిందకి చేరినా మళ్ళీ ఆ క్యాపిలరీ యాక్షన్ వలన, అంటే ఆ సూక్ష్మ రంధ్రాల ద్వారా నీరు మళ్ళీ పైకి వచ్చి ఆ నీటితో పాటు వచ్చిన లవణాలు ఆ భూమి పొరల మీద నిలిచిపోయి నీరు ఆవిరైపోద్ది కదా, ఆ పొర మీద ఈ లవణాలు మిగిలిపోతాయి అన్నమాట. అంటే నీటికి ఆ నేలకి క్షారత్వం వచ్చినట్టే. ఓకే. ఇవి కాకుండా మనం చేసే పనులు ఏంటో చూద్దాం. మామూలుగా ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లోనో, రసాయన ఎరువుల ఉత్పత్తి కేంద్రాల్లోనో ఈ బొగ్గును మండిస్తూ ఉంటారు కదా. ఆ బొగ్గులో కనుక కాల్షియం కార్బోనేట్ అనే ఎక్కువ ఉన్న బొగ్గును మండించారనుకోండి, ఆ కాల్షియం కార్బోనేట్ నుండి కాల్షియం ఆక్సైడ్ గాలిలో కలుస్తుంది. ఇది పొడిలాగా నేల మీద పడవచ్చు, లేదా గాలిలో తేలుతూ ఉన్నప్పుడు వర్షపు నీటితో కలుస్తుంది, లేదా నేల మీద పారేటప్పుడు కలిసి ఆ కాల్షియం ఆక్సైడ్ పొడి సున్నం కాస్త తడి సున్నంగా, అంటే కాల్షియం హైడ్రాక్సైడ్గా మారుద్ది. మారి నీటిలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ నీళ్ళల్లో ఉండేటటువంటి నదుల్లో వాటిలో కలుస్తాయి కదా. సో కలిసినప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్న సోడియం బైకార్బోనేట్లు వీటితో చెరజరపటం వల్ల ఈ కాల్షియం కార్బోనేట్లుగా మారుతాయి ఇవి. సో కాల్షియం హైడ్రాక్సైడ్ కాస్త కాల్షియం కార్బోనేట్గా మారి అది నీళ్ళల్లో కరగదు కాబట్టి అక్కడే అది అవక్షేపంలాగా ఏర్పడిపోద్ది. కానీ ఈ చర్యలో ఏర్పడిన సోడియం బైకార్బోనేట్లు సోడియం కార్బోనేట్లుగా మారి నేలకు చేరుతాయి అన్నమాట. సో నేలకు చేరాయి అంటే pH పెరిగింది, అంటే క్షారత్వం పెరిగినట్టు. ఓకే. అలాగే సోడియం లవణాలు మనం చాలా వాడుతూ ఉంటాం. ఉప్పు, సోడియం క్లోరైడ్, వంట సోడా, సోడియం బైకార్బోనేట్, తినే సోడా, అది కాకుండా ఇంకా చాకలి సోడా, బట్టల సోడా అంటారు, సోడియం కార్బోనేట్, ఇవన్నీ సోడియం లవణాలని మనం నిత్యం వాడుతూ ఉంటాం. సో ఈ లవణాలు తయారు చేసేటప్పుడు అవి కనుక నేల మీద పడి నీళ్ళల్లో కరిగాయనుకోండి, pH పెరిగినట్టేగా, అంటే నేల క్షారం అయిపోయినట్టే కదా. ఓకే. సో ఇన్ని కారణాల వలన నేలకు క్షారత్వం వస్తుంది. సో క్షారత్వం వచ్చింది అంటే పంటలు పండడానికి అనుకూలంగా లేదు అని మరి నేలలు వదిలేద్దామా? సో వాటిని ఎలాగోలా మనం pH విలువల్ని తగ్గించడమో పెంచడమో చేసి మళ్ళీ మనం పంట దిగుబడిని సాధించాలి కదా. పెరుగుతున్న జనాభాకి పంట అందించాలంటే రైతు తన భూముల్ని బాగు చేసుకోవాల్సిందే. ఎలా pHని ఆ స్థాయి పెంచడమో తగ్గించడమో చేస్తాడో చూద్దాం పదండి. ఆ నేలల్లోనే మొక్కలు వేసేస్తే సరిపోద్ది కదా. దానివల్ల ఏంటి ప్రభావం అంటే, ఒకవేళ నేలలో హైడ్రోజన్ గాఢత, అయాన్ల గాఢత పెరిగిందనుకోండి, వేళ్ళు పీల్చుకునేటటువంటి ఆ పర్మియబిలిటీలో తేడా వస్తుంది, పారగమ్యతలో తేడా వస్తుంది, దాని కణ
త్వచం చేసే పని దెబ్బతీస్తుంది అన్నమాట. అలాగే అల్యూమినియం మ్యాంగనీసులతో నేల విషపూరితం అయిపోయింది అనుకోండి, వేరు ఏర్పడటం కానీ వేరు పెరుగుదల మీద డైరెక్ట్గా అల్యూమినియం ప్రభావం చూపెడుతుందండి. దానివలన కావాల్సిన లవణాలు తీసుకోవడం తగ్గిపోద్ది. వేరు లేకపోతే అవి ఎలా పోషక పదార్థాలు తీసుకుంటాయి? తీసుకోలేవు కదా. సో అలాగే మ్యాంగనీస్ ఎక్కువైంది అనుకోండి, దాని టాక్సిసిటీ పెరిగింది అనుకోండి, ఆకుల్లో ముడతలు రావటము, ముడుచుకుపోయి కనిపిస్తూ ఉంటాయి. సో ఇంకా ఈ ఆమ్ల గుణాలు పెరిగాయనుకోండి, నత్రజని స్థాపన చేసే సూక్ష్మజీవులు పెరగడానికి అనుకూలంగా ఉండదు. నత్రజని చాలా ఇంపార్టెంట్ కదా మరి మొక్కకి. సో అది గాల్లో నత్రజని 78% ఉన్న మొక్కలు తీసుకోలేవు. సూక్ష్మజీవులు దాన్ని నైట్రేట్లుగా మారిస్తేనే మొక్క ఉపయోగించుకోగలుగుద్ది. ఆ పని ఇక్కడ జరగదన్నమాట. సో నత్రజని స్థాపన జరగటానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి ఇన్ని నష్టాలు ఉన్నాయి కాబట్టి ఆమ్ల నేలల యొక్క pHని మనం పెంచాల్సిందే. ఓకే, నేలలో అంటే ఉన్న pH కన్నా ఎక్కువ పెరుగుతూ ఉందనుకోండి, మరి వాటికి వలన మొక్కలకి ఏమైనా ప్రభావం ఉంటుందా? ఎందుకు మనం pH గురించి అంత ఆలోచించాలంటే చాలా ప్రభావం ఉంటుందండి. బంకమట్టి నేలలు అనేవి క్షార నేలలు, క్లే సాయిల్స్ అన్నమాట. ఇందులో నీరు తొందరగా ఇంకదు. ఒకవేళ ఇంకిన అంత నీరు అంతా కలిసిపోయి బురదగా అవుతూ ఉంటుంది అన్నమాట మట్టి. సో ఆ నీరు ఆవిరి అయిందనుకోండి, నేల గట్టిపడిపోద్ది. సో నీరు ఇంకట్లేదు అంటే లీచింగ్ జరగలేదు. సో లీచింగ్ జరగలేదు కాబట్టి ఆ బురదగా ఉన్న నీటిలో ఆ లవణాలు కలిసిపోయి నీరు ఆవిరైపోతే ఆ లవణాలు నేల మీదే ఉండిపోతాయి. సో నేల మీద ఒక తెలుపు రంగు పొరగానో గోధుమ రంగు పొరల్లాగానో లవణాలు ఏర్పడతాయి. ఆ ఏర్పడిన ఆ రంగును బట్టి ఆ క్షార నేలల్ని, ఆల్కలైన్ సాయిల్స్ని 3 రకాలుగా విభజించవచ్చు. తెల్ల చౌడు నేలలు, కారు చౌడు నేలలు, తెల్ల కారు చౌడు నేలలు. వీటిలో pH 8.5 కన్నా తక్కువ, సోడియం లవణం యొక్క శాతము 15% కన్నా తక్కువ ఉంటే వాటిని తెల్ల చౌడు నేల సెలైన్ సాయిల్స్ అంటారు. అలా కాకుండా కొంచెం నలుపు ఛాయలో ఉన్నటువంటి వాటిలో pH 8.5 కన్నా ఎక్కువ ఉంటుంది, సోడియం యొక్క శాతం 15% కన్నా ఎక్కువ ఉంటే అది ఆల్కలైన్ సాయిల్ అన్నమాట. సో తెల్ల కారు చౌడు నేలలు అంటే ఈ 2 లక్షణాలు కలిగి ఉన్నాయి. pH తక్కువ, సోడియం శాతం ఎక్కువ ఉంటే అవి సెలైన్ ఆల్కలీ సాయిల్స్. మొదటి 2వే మన దేశంలో ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. సో మరి ఈ నేలల్లో ఈ లవణాలు పైనే పేరుకుపోయినాయి అనుకోండి, అప్పుడేం నష్టం? ముఖ్యంగా ఈ సోడియం బైకార్బోనేట్లు, కార్బోనేట్లు కనుక నేలలో ఉంటే అది ఆ నేలలో మట్టి రేణువులు ఉండటం వలన ఆ మట్టి ఉబ్బుగుద్దనమాట. ఉబ్బేటప్పుడు ఎత్తు పొలాలు వచ్చేస్తాయి నేల మీద. ఎత్తు పొలాలు వచ్చి అసలు మట్టి తన స్వరూపాన్నే పోగొట్టుకుంటుంది, గట్టి పడిపోద్ది. దీనివల్ల అసలు మొక్కలకు పోషకాలే అందవు. విత్తనాలు మొలకెత్తవు, మొలకెత్తినా మొక్కలు పెరగవు. మనం పొలంలో వేసినా కూడా ఎక్కడో 1-2 పెరుగుతా కనిపిస్తాయి. చాలా తక్కువ సంఖ్యలో మొక్కలు కనపడతాయి. దాన్ని బట్టే మనం నేలని క్షార నేల అని గుర్తించవచ్చు అన్నమాట. ఇంకా నేల మీద ఉండే తెల్ల పొరలను బట్టి కూడా అది క్షార నేల అని గుర్తించవచ్చు. ఈ నేలలు మొక్కలు పెరగటానికి అనుకూలంగా ఉండవు. కాబట్టి వీటి క్షారాన్ని అంటే ఈ pHని తప్పకుండా తగ్గించాలి. ఏం చేస్తారు ఇప్పుడు చూద్దాం. నేలలు pH పెంచడం అంటే ఏంటి? pH పెంచడము అంటే అసలు pH ఎంత తగ్గితే అంత గాఢమైన ఆమ్లం ఉన్నట్టని చెప్పాను నేను. సో ఆమ్లము పెరిగిన కొద్దీ ఏం దుష్ఫలితాలు ఉంటాయి ఇందాక చెప్పాను. సో ఆమ్లం యొక్క గుణాన్ని తగ్గించాలి అంటే pHని మనం పెంచాలి. అంటే న్యూట్రల్కి దగ్గరికి తీసుకెళ్ళాలి. అంటే తటస్థం చేయాలంటే ఒక క్షారాన్ని కలపాలి. సో సాధారణంగా రైతులు కలిపే క్షారం ఏంటంటే సున్నం. ఈ సున్నం అనేది కాల్షియం కార్బోనేట్ రూపంలో లేదా కాల్షియం మెగ్నీషియం కార్బోనేట్, కాల్షియం ఆక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే తడి సున్నము, పొడి సున్నం రూపంలో కలుపుతారన్నమాట. సో ఇవి కలపటం వల్ల ఏం జరుగుతుంది? సో తటస్థం జరిగిపోయి ఆ ఆమ్లాలకి వీటికి తటస్థం జరిగి నేల యొక్క pH పెరుగుతుంది.
నెక్స్ట్ అది మొక్కలు పెంచుకోవడానికి అనుకూలంగా మారుద్ది అన్నమాట. అలాగే బొగ్గును వాడతారు. సో గడ్డినో ఎండుగడ్డినో లేకపోతే చిన్న చిన్న కట్టె ముక్కలను గాలి తగలకుండా చిన్న చిన్న గోతులు తీసి అలా వాటిని కాల్చి బొగ్గు తయారు చేస్తే ఆ బొగ్గును తీసుకెళ్ళి నేలకు కలిపినట్లయితే నేల యొక్క ఆమ్లతత్వం తగ్గుద్ది అనమాట. అంటే pHని మనం పెంచాం, న్యూట్రల్కి తీసుకెళ్ళామన్నమాట. అర్థమైందా? అలాగా క్షార నేలల యొక్క స్వభావాన్ని, ఆ క్షారత్వాన్ని తగ్గించాలంటే pHని తగ్గించాలి. మనం న్యూట్రల్కి దగ్గరికి తీసుకురావాలి. సో 7కి దగ్గర తీసుకురావాలి. అంటే న్యూట్రల్ అంటే తటస్థం చేయాలంటే ఆమ్లాన్ని కలపాలి ఈసారి. సో సాధారణంగా సోడియం కార్బోనేట్, బైకార్బోనేట్ల వల్ల pH ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని తగ్గించడానికి ఆమ్ల లక్షణాలు కలిగిన కంపోస్ట్ ఎరువునో, అమోనియం లవణాలు లేదా జిప్సమ్ లాంటినో నేలకు చేర్చాలన్నమాట. సో ఇంతకుముందే చెప్పాను నేను, అమోనియం నైట్రిఫికేషన్ జరిగి నైట్రేట్లు వస్తాయి, ఆమ్లత్వం పెరుగుద్దని. సో ఆ పద్ధతి ఇక్కడ వాడాలన్నమాట. సో జిప్సమ్ని చేర్చాలి, లేదా యూరియా, సూపర్ ఫాస్ఫేట్ లాంటివి చేర్చాలి. ఇవి కాకుండా జనుము, జీలుగా ఇలాంటివి నత్రజని ఫిక్స్ చేసే మొక్కలు అన్నమాట. పచ్చిరొట్ట, వీటిని అసలు మెయిన్ పంట వేసే ముందే వీటిని వేసి పొలంలో ఆ పూతకొచ్చాక ఈ పొలంలో కలిగి దున్నేసేస్తే దాని యొక్క pH తగ్గించవచ్చు అన్నమాట. ఓకే. నెక్స్ట్ లవణాలు నేల మీద పేరుకుంటాయన్నాను. సో దాన్ని పారతోటి గీకేసేయటం ఒక పద్ధతి. నెక్స్ట్ పద్ధతి ఏంటంటే ఆ పొలం మొత్తాన్ని చిన్న చిన్న మడులుగా విభజించి ఆ మడుల్లో నీళ్లు నింపి పెట్టాలి. ఒక వారం రోజుల పాటు అలా నింపి పెడితే ఆ మట్టిలో ఉండేటటువంటి క్షారగుణాన్ని కలుగజేసే లవణాలు నీటిలో కరుగుతాయి. సోడియం కార్బోనేట్లు, బైకార్బోనేట్లు కరుగుతాయి. ఆ కరిగిన తర్వాత వారం తర్వాత నీళ్ళ మట్టం తగ్గిన దాన్ని బట్టి చూసి వేరే మురుగు నీటి ద్వారా, కాలువ ద్వారా ఆ నీటిని బయటకు పంపించేయాలి. ఇంకా లవణాలు ఉన్నాయా అని మనం గమనిస్తే మళ్ళీ ఆ pH పరీక్ష చేయించి ఇంకా లవణాలు ఉన్నాయంటే మళ్ళీ 2-3 సార్లు అలా చేయించి భూమిలో ఉన్న లవణాలను తగ్గించేయించి వరి పంటలు లాంటివి వేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో అంటే నీటి యాజమాన్య పద్ధతులు సరిగ్గా ఉండాలి. మురుగునీరు పంపే కాలువ విడిగా ఉండాలన్నమాట. ఇలా ఉండటం వల్ల క్షార నేలల యొక్క pHని తగ్గించవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇందులో మనం తెలుసుకున్న ముఖ్య విషయాలు ఏంటి? లవణాల గాఢత pH అనేది వల్లనే మొక్కల పెరుగుదల ఆధారపడి ఉంది. భూసార పరీక్ష చేయించి రైతు pH విలువ తెలుసుకున్నాకే దాని తదనుగుణంగా పంట యాజమాన్య పద్ధతులు పాటించాలి. అర్థమైందా? నేలను చెడగొట్టడం చాలా తేలిక. దాన్ని బాగు చేయాలంటే కొన్ని సంవత్సరాలు పట్టుద్ది. సో రైతు సరి అయిన దిగుబడి పొందాలంటే అన్ని సంవత్సరాలు కష్టపడాల్సిందే కదా. నాకు తెలిసిన విషయాల్ని ఈ వీడియోలో పొందుపరిచాను. మీకు నచ్చితే కామెంట్ చేస్తారు కదా.